హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ ఉగాదికి స్పెషల్గా నేతి బొబ్బట్లండి. ఈ విధంగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో మనం ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో మనం ఈ విధంగా పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ ఉగాదికి బొబ్బట్లు చేసుకోవచ్చండి. వీటినే పురాన్ పోలి అని కూడా అంటారు ఒక్కొక్క చోట్ల. కంపల్సరీ ఉగాదికి చాలామంది బొబ్బట్లు చేస్తారండి. ఇలా ట్రై చేస్తే చాలా మృదువుగా వస్తాయి అండ్ అదేవిధంగా 2-3 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు గోధుమ పిండి అండి, ఒక 1/2 కప్పు మైదా పిండి. మీకు మైదా ఇష్టం లేకపోతే అది కూడా గోధుమ పిండే యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకోండి ఆ పిండినంతా. ఆ తర్వాత వాటర్, నార్మల్ వాటరేనండి, వాటర్ సరిపడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా నీట్ చేసుకోండి పిండిని. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఒకేసారి కలపకుండా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కలుపుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం జారుగానే కలుపుకోండి, మరీ జారు అవసరం లేదు. ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ చూడండి. ఎందుకంటే నేను ఎక్కువ గోధుమ పిండే వాడాను కదా ఇక్కడ, అందుకని మీకు అలా కనిపిస్తుంది. కానీ మైదా పిండి వాడితే మాత్రం బాగా ఇంకొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆ పిండికి మొత్తం కలుపుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని ఈ విధంగా బెల్లం ఒక 1 కప్ యాడ్ చేసుకొని దానిలోకి ఒక 1.5 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కొంచెం వేయించుకోండి. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత శనగపిండి అండి, శనగపిండి 1 కప్ అనమాట యాడ్ చేసుకొని సిమ్లోనే పెట్టుకొని అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుతూ సన్నటి సెగ మీద ఈ విధంగా ఫ్లోర్ని, శనగపిండిని బాగా వేయించుకోండి. మంచి స్మెల్, అరోమా వస్తుందండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ బెల్లము కలిపిన వాటర్ ఉన్నాయి కదా, వాటిని స్ట్రెయిన్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా అట్లా 2-3 సార్లు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని అలా 2-3 సార్లుగా ఈ విధంగా బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి కలిపితే పిండి ముద్ద అవుతుందండి. అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేసామనుకో ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని, ఈ రెసిపీకి నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న బాగా మెత్తగానే సాఫ్ట్గానే ఉండాలండి, మరీ గట్టిగా అవనవసరం లేదు. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా చూడండి, ఒక్కసారి మనము పిండి తీసుకుంటే కొంచెం ఉండ సైజులాగా కడుతుంది అనమాట, బాల్ ఫార్మింగ్ అవుతుంది. అప్పుడు మనం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మనము ఒకసారి కలుపుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం అనమాట. ఇది చల్లారకూడదండి, మరీ ఎక్కువ చల్లారకూడదు. ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనకి చేతికి వేడి సరిపడా ఎంత ఉంటే అంత తీసుకొని ఇలా చిన్న మీడియం సైజు ఉండలుగా చేసుకోండి. ఇలా రౌండ్ షేప్గా చేసుకుంటే మనకి పూర్ణము ఉంటుంది కదా, దానిలో పెట్టుకోవడానికి ఏమంటారు, గోధుమ పిండిలో పెట్టడానికి ఇదేనండి మెయిన్, స్టఫింగ్ పెట్టుకోవడానికి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్గా చేసుకొని ఒక ప్లేట్లోకి అన్నీ ఆ బ్యాటర్, ఆ పిండి మొత్తం ఇలానే చేసుకోండి. మీకు అంటుకుంటుందంటే కొంచెం నెయ్యి హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఆ పిండిని మొత్తం ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోండి, ఎక్కువ చల్లారిపోకూడదు.
ఇప్పుడు మనం 1 అవర్ తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి. ఈ విధంగా బాగా ఈ పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి మనకి బొబ్బట్లు. ఇప్పుడు మనకి అదే సేమ్ మనం ఇందాక రౌండ్ షేప్ తీసుకున్నాం కదా మనం మధ్యలో స్టఫింగ్ కోసం, అంతే సైజు తీసుకొని మనం ఇక్కడ బటర్ పేపర్స్ తీసుకొని, మీకు బటర్ పేపర్ లేకపోతే మీద కూడా చేసుకోవచ్చండి. అది కూడా లేకపోతే మనకి నార్మల్ ఇవి ఆయిల్ పేపర్స్ ఆయిల్ ఇవి వస్తాయి కదా, అది కట్ చేసుకొని దాని మీదైనా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఈ విధంగా దాని మధ్యలో పూర్ణం పెట్టేసుకొని మొత్తం ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దాన్ని పక్కకు తీసేసుకొని ఈ విధంగా ఒకసారి చేసుకొని మళ్ళీ బటర్ పేపర్ దానిపైన బటర్ పేపర్ పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. నీట్గా నిదానంగా స్ప్రెడ్ చేసేసుకోండి, ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఇలా కొంచెం కొంచెంగా ఈ విధంగా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం మన బొబ్బట్లు రెడీ అండి. ఈ విధంగా అన్నింటినీ చేసుకోండి. ఇంకో మెథడ్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. బటర్ పేపర్ లేకపోతే మనం చపాతీలు నార్మల్గా చేసుకుంటాం కదా, అది కూడా ఆ విధంగా కూడా నేను చూపిస్తాను. జాగ్రత్తగా అంటుకోకుండా ఈ విధంగా బటర్ పేపర్ను రిమూవ్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి. స్టఫింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కనపడుతుంది. మనకి పిండి కూడా ఎక్కువ పట్టలేదు, స్టఫింగే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక బొబ్బట్లు చేసుకున్నాం కదా దాని మీదే వేసుకొని బటర్ పేపర్ రిమూవ్ చేసేసుకొని ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని మళ్ళీ కొంచెం గీ అప్లై చేసుకొని ఇలా నెయ్యి మనకు ఎంత వీలైతే అంత నెయ్యి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చినాయో బొబ్బట్లు. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇలానే మీకు కావాల్సినన్ని మీరు ఎంతైతే తీసుకున్నారో అన్నీ ఇలానే చేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోండి. చూడండి బటర్ పేపర్ రిమూవ్ చేసేటప్పుడు జస్ట్ అట్లా పట్టుకుంటే బటర్ పేపర్ ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. రెండు వైపులా కాల్చుకొని మనము వీటన్నింటినీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్లోర్ డస్ట్ చేసేసుకొని ఇప్పుడు సేమ్ పిండి ముద్దలో కొంచెం స్ప్రెడ్ చేసుకొని దానిలో మన పూర్ణం పెట్టుకొని మొత్తం ఫిల్ చేసి ఇందాక ఎలాగైతే ఫిల్ చేసామో అలాగే మొత్తం ఫిల్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసేసుకొని మొత్తం ఇలా రౌండ్ షేప్గా చేసేసుకొని ఒక్కసారి మొత్తం ఈ విధంగా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం అన్ని వైపులా లైట్గా మాత్రమే స్ప్రెడ్ చేయండి, మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి, ఎందుకంటే అది బయటకు వస్తుంది. పూర్ణం బయటకు రాకుండా కొంచెం కొంచెంగా రౌండ్ షేప్గా అన్ని వైపులా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత పల్చగా వచ్చిందో. అండ్ అదేవిధంగా ఎక్కడా మీకు ఈ రంధ్రాలు పడ్డట్లు అలా కూడా లేదు. ఇప్పుడు మనం ప్యాన్ మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు నెయ్యి ఉంటే నెయ్యితోటే మాత్రమే కాల్చుకోండి. ఖచ్చితంగా టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందంటే చాలా మృదువుగా ఉంటాయండి. వీటిని మనం ఒక బాక్స్లో కనుక పెట్టుకున్నాము అంటే ఎంత బాగా ఉంటాయంటే అసలు ఎంత మెత్తగా ఉంటాయంటే ఒక్కసారి ఇలా చేసి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీ చేయడానికి ఎలాంటి పిండ్లు ఒక గంట సేపు అలా నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా ఈ బొబ్బట్లను మనము ఈ ఉగాదికి చేసుకొని అందరూ హ్యాపీగా తినేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఇందాక పసుపు వేసింది జస్ట్ కలర్ కోసమే, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు, ఎందుకంటే చూడ్డానికి బాగుంటాయి అండ్ టేస్ట్కి కూడా అంతే బాగుంటుందండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఉగాదికి ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయి అంటే చాలా టేస్టీ కూడా అంత బాగుంటుందండి. మనం ఇక్కడ ఎక్కువ మైదా కూడా యూస్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.